హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒక కొద్ది దినాల్లో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం. దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. ఎందరో మన ఎదుట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడంటే దేవునికి ఒక పర్పస్ ఉంది. ఆ ఉద్దేశాన్ని మన పక్షాన నెరవేర్చాలని, అందుకనే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, దేవుని వాక్యంలో నుంచి ఆరాధన కొరకై లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 46 వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభును ఘనపరచుచున్నది. ప్రభు సహాయంకి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధ బాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నలుపుని అయోగ్యని అపాత్రుని నైనా నీ సన్నిధిలో నిలబడి, ఓ దేవా, నీ వాక్యాన్ని విత్తుతుండగా నాతో మాతో మాట్లాడండి. మీరు ఆత్మ దేవుడే వింటున్నారు. మీరు ఆత్మ కనుక మేము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరినందుకై నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటా. నాతో మాతో మీరు మాట్లాడనైనా, ఓ దేవా, నీవు ఆత్మ దేవుడు వింటున్నందుకై నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా. వచ్చినారు బట్టి నీకెంతో వందనాలు. ఇంకా రావాల్సిన సకలు నడిపించండి అయినా. నీ బిడ్డలకు వినే చెవి, గ్రహించే మనసు, లోబడే స్వభావాన్ని దయచే. ఓ దేవా, ఆత్మస్వరూపిగా మా మధ్య మీరు సంచరిస్తున్నందుకే నీకెంతో వందనాలు. నీ వాక్యము అవునైనా ప్రభు ఎంతో శక్తివంతమైంది. అది మేము గ్రహించి అలాగూ నిన్ను ఆరాధించే వారిగా సిద్ధపరచని ప్రార్థన చేస్తాం. మీరే మరి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మరియ ప్రభువును ఘనపరచుచున్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఘనపరచడం అంటే ఆ ప్రభుని హెచ్చించడం, లేకుంటే కొనియాడడం అని. ఆ ప్రభును అనగా ఆయన ఎంతగానో కీర్తించడం అనేది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. మరియ ఆ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నట్టుగా మనం ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఆమె ఎందుకు ఘనపరుస్తూ వచ్చింది? ఘనపరచుటకు గల హేతువేంటో మన కింది భాగంలో మనం చూస్తాం. ఆరాధన అంటే ఆయన్ని హెచ్చించడమే, ఆయన్ని కీర్తించడమే. అంటే మనం పదం చూసాం కదా, ఘనపరచడం అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఈ మరియ తన ప్రాణముతో, లేదంటే తన ప్రాణము ప్రభువును ఘనపరచుచు ఉన్నదనేది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. దావీదు రాజు కూడా 145వ కీర్తన 1వ వచనం చూడండి. ఓ భాగము కీర్తనలో 145వ అధ్యాయము 1వ వచనం. త్వరగా సహాయం చేయండి. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. అదండి, రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదనని దావీదు అంటాడు.
అంటే ఆ యొక్క దావీదు ప్రభును అంటే ఆయన గణపరచుటకు హేతు ఏంటంటే తను అంటున్నాడు రాజు అని. తను రాజు అయినాడు. తనకు రాజు ఎవరు? ప్రభు. ప్రభు అంటే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటి? పాలించేవాడు, ఏలేవాడు. ఇంకో మాట చెప్పాలంటే రాజు అని చెప్పబడతా ఉంది. కనుక ఆమె తను గుర్తించింది, రియలైజ్ అయింది. ఆ యొక్క మరియా తనకు అనగా కుమారునికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది, కానీ ఆయన ఎవరో అనేది ఆమె గ్రహింపులేకొచ్చి ఆమె తన ప్రాణం చేసి చెప్తా ఉంది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచు ఉన్నదనేది జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈరోజు మనము కూడా ఆ ప్రభువును ఘనపరచుటకు అంటే ఆరాధించుటకు వచ్చిన మనము ఆయన ఎవరు మన జీవితాల్లో ఉన్నాడనేది మనం ఎరిగిన వారమై అలాగూ మనం ఆయన్ని ఘనపరచాలని మీకు మనవి చేస్తుంటున్నాం. సరే, తన ఘనపరచుట గల హేతు ఏంటి అని కొన్ని మాటలు మనం చూస్తాము. చూడండి, 47వ వచనం, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని, చాలండి అందరు పలకన నాతో పాటు, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఏం చేశాడంట? తన దీన స్థితిని ఆయన ఏం చేశాడు? కటాక్షించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దీన స్థితిలో ఉన్నప్పుడు కీర్తనలు చూడండి, ఆ మాట చదువుతాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనేది మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాం. కీర్తనలు 136వ అధ్యాయము 23వ వచనం. త్వరగా, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. రైట్, ఆయన కృప నిరంతరముండును. ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడట? దీన స్థితిలో ఉన్నప్పుడు మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. మనం ఎరుగుదము మన యాత్రా జీవితంలో గతములో మనము దీన స్థితిలో ఉన్నాము, సంపన్న స్థితిలో కాదు, దీన స్థితిలో ఉన్నాం, దరిద్రంగా ఉన్నాం. అయినా దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన దీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. ముందు ఆ భాగం మనం చూస్తే, ఆయన తన దాసురాలి, ఇంకో పదం వాడి, తన దాసురాలి అనే మాట మనం చూస్తున్నాం. అంటే తను అనింది, నేను నీ దాసురాలను అని పలుకుతుంది. ఆ పదం కూడా ఇంకో మాట చూద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. త్వరగా, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, చాలండి, మరి అంటుంది ప్రభు దాసురాలను, ఇదిగో బిహోల్డ్, ఇదిగో నేను ప్రభు దాసురాలనని తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో మనం అర్థం చేసుకుంటే, ఒకప్పుడు మనము ఆ యొక్క దేవునికి మనం దాసురాలం కాదు, ప్రభు దాసురాలం కాదు. మనము దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా మనము సాతానికి, అలాగా లోకానికి, ఇంకో మాట పాపానికి మనము దాసులముగా ఉన్నాం. అదే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడను. ఎవరైతే పాపం అనగా ఒకప్పుడు మన జీవితం అదే, మనం పాపంలో అంటే పాపానికి మనం దాసులమైపోయినాం. యేసు ప్రభు చెప్పాడు,
అందుకనే ఈ మాట అన్నప్పుడు వారు మాట్లాడుతూ వచ్చారు, మేము ఎవరికి దాసులమై ఉండలేదే, నువ్వేంటి ఇలాగ చెప్తున్నావు అన్నప్పుడు ఈ పదం చెప్పాడు, పాపము చేయి ప్రతి వాడు పాపానికి దాసుడు అని. అంటే మనం ఎరుగుదాం, ఒకప్పుడు మన జీవితం అదే, మనం పాపముకు చేస్తున్న పాపములు పుట్టాం, పాపంలోనే జీవించాం. అయితే పాపానికి ఏమైనాము? దాసులంగా అయినాం. అంటే పాపము మనల్ని ఏడుబడి చేస్తుంది. పాపం కింద మనం ఉన్నాం, పాపం ప్రభుత్వం కింద ఉన్నాం. వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని పాలన చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. వాడి మాట మనం వింటున్నాం. పాపం యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి బైబిల్లో. మార్కు రాయని సువార్త 2-3 లక్షణాలు చూద్దాం. చూడండి, మార్కు రాయని సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, చాలండి ఆగుదాం అక్కడ. దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయంలో నుండి. అక్కడ పదం వాడాడు, మనుష్యుని హృదయములో నుండి అని చెప్పాడు. హృదయంలో నుండి ఏమొచ్చినాయంట? దురాలోచనలు. దుర్ ప్లస్ ఆలోచనలు అనగా దుష్ట ఆలోచనే. దుష్ట ఆలోచన దేవుని వాక్యములో కీర్తన 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన రీతిగా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చాలండి. కనుక దుష్టుల ఆలోచన మనం నడుస్తూ వచ్చాం, దుష్ట క్రియలు జరిగిస్తున్నాం. దుష్టుడు ఎవరు? సాతానుడు, అపవాది. లోకంలో పాపం ఉంది, అంతకుముందే పాపం ఉంది. అయితే పాపము, సాతాను, దాని సంబంధ క్రియలు మనం చేస్తూ ఉంటున్నాం. నేను వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము చూడండి, 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి, అదండి, ఇప్పుడు ప్రేరేపించే శక్తికి మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే. ప్రేరేపించు అధిపతికి అంటే ప్రేరేపించే శక్తి, ఒక శక్తి నీలో పనిచేస్తుంది. ఏంటంటే అది దుష్ట శక్తి. ప్రేరేపించే ఆ శక్తి తర్వాత ఏమన్నాడు? అధిపతి అన్నాడు. అధిపతి ఎవరు? అధిపతి సాతానుడు. సాతానుడు దాని ఇష్టం చొప్పున మునుపు మనము నడుచుకుంటున్నాం. ఏంటి? దురాలోచనలు, చెడు ఆలోచనలు. అది ప్రేరేపిస్తూ ఉంది. ఆ ప్రేరేపించినప్పుడు, ఆ శక్తి ప్రేరేపించినప్పుడు దాని ప్రకారం నడుచుకుంటూ జీవిస్తూ వచ్చాం. ఒక మాట రాయబడింది అక్కడ, ఏంటంటే అవిధేయులైన వారిని. ఏంటంట? అవిధేయత అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రేరేపించే శక్తిలో ఇంకో మాట ఏంటంటే అవిధేయత. మనం అవిధేయులమైపోయినాం. వాడి ఇష్టం చొప్పున మనం జీవిస్తూ దేవునికి విరోధముగా మనం పాపం చేస్తూ వచ్చాం. దేవుని వాక్యంలో తీతు రాసిన పత్రికలో మాట చూస్తాం, అవిధేయత గురించి అక్కడ రాయబడింది మాట. 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును భోగములకు దాసులమైంది దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరిని ద్వేషించుచు
నేను అవన్నీ చెప్పడంలో వివరిస్తే మన సమయం చాలదు. ఒక్క మాట ఏంటంటే అవిధేయులమును, తర్వాత ఉంటిమి కానీ. ఎలా ఉన్నామంట? మనము కూడా, ఎందుకనగా మనము కూడా అవిధేయులమై ఉంటిమి కానీ. అలాంటి జీవితం మనది. కనుక దేవుని వాక్యంలో మనం చూసినట్టుగా వాటికి మనం ఏమైనా దాసులమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆ మాట ఇక్కడే మనం చూస్తాం. 11 వచ్చిన 2వ అధ్యాయం 11 వచ్చిన తీతు 2:11 ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చాలండి. దేవుని కృప ఏమైందంట? ప్రత్యక్షమైంది. మనము దురాలోచనలు, అంటే చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చెడు కోరికలు కలిగి, రెండోది అవిధేయులమై మునుపు దేవునికి ఏమైపోయినాం? దూరమైపోయినాం. అయితే ఇంకో పదం అంటాడు, వాటికి దాసులమై ఇంటిమి కానీ. ఈరోజు మన జీవితాల్లో అది మనం అర్థం చేసుకోవాలి. మనం వాటికి దాసులంగా ఉన్నాం ఒకప్పుడు. అయితే దేవుని స్తోత్రం. ప్రభు నమ్మదగిన దేవుడు. దాసులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆయన కృప మనకు ప్రత్యక్షమైంది. కృప ఆయనే ప్రభైన యేసుక్రీస్తు వారు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. లేదంటే మన మధ్య నివసించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ కృప ఏం చేసింది? అవిధేయులమైన దురాలోచనలతో నిండి ఉన్న మన జీవితాన్ని, అనగా దానికి దాసులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడట? ఆ కృప ప్రత్యక్షమైందంటే ఆ కృప ప్రభైన దేవుడే, ప్రభైన యేసుక్రీస్తు. ఆ కృప ప్రత్యక్షమైంది. ఆ కృప ప్రత్యక్షమై ఈ లోకంలో జన్మించి ఆయన మన పాపంలోనే ఏం చేశాడు? విమోచించాడు. అందుకని ఆ మాట కూడా ఓ మాట మనం చూస్తాం. చూడండి, లోక రాయని సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. చాలండి. అక్కడ అన్నాడు, నా ఆత్మ నా రక్షకుని అయిన దేవుని యందు ఆనందించు. మై సోల్ సేవియర్ రీజాయిస్ అని రాయబడుతూ వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఆ రక్షకుడే ప్రభైన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను ఆ యొక్క దాసులముగా, వాటికి మనం దాసులంగా ఉన్న మనల్ని విడిపించుట కొరకై, లేదంటే విమోచించుట కొరకై. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది విమోచించుటకు అని రాయబడింది. విమోచించుటకు ఆ రక్షకుడైన ప్రభైన యేసుక్రీస్తు వారు, ఆ కృప ఈ లోకంలో ప్రత్యక్షమై మనల్ని ఏం చేసింది? విడిపించింది, లేదంటే విమోచించింది. కారణం ఆయన శిలువ కార్యం ద్వారా మనలను ఏం చేశాడు? విమోచించాడనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆమె యొక్క కుమార్నికను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసును పేరు పెట్టాడు. దేని నుండి రక్షిస్తున్నాడు? మన పాపముల నుండి మనల్ని రక్షిస్తున్నాడు. ఈరోజు అంత గొప్ప క్రయం మన జీవితాల్లో ఆయన చేశాడు. అందును బట్టి ఆ యొక్క మరియ తను గణపరిచినట్టుగా ప్రభుని మనం కూడా ఈరోజు ఆయనను గణపరచ బద్ధులమైంటున్నామని జ్ఞాపకం చేస్తుంటున్నాం. రెండవ మాట మనం చూస్తే ఆ యొక్క 47వ వచనం. ఆయన చాలండి. రెండవది మనం చూస్తే ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. అందుకనే కీర్తనకారులో ఒక మాట రాయబడింది, ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టే దేవుడు. చూడండి, ఆ మాట చదివితే మంచిది. కీర్తనలు 138వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. చాలండి.
అక్కడ దీనులను ఏం చేస్తున్నాడంట? లక్ష్య పెడుతున్నాడు. ఇంకో పదం అక్కడ లోకరాయన సువార్తలో, దీనులను కటాక్షించిన దేవుడు. దీనులను కటాక్షించాడు. ఇప్పుడు దీనులను కటాక్షించి మనల్ని విమోచించాడు. రెండోది, ఆ దీన స్థితిలో నుండి చూడండి, ఆ మాట చదువుదాం. లోకరాయన సువార్త మొదటి అధ్యాయము, లోకరాయన సువార్త మొదటి అధ్యాయం 52వ వచనం. సింహాసనముల నుండి చాలండి, సింహాసనముల నుండి బలవంతులు అంటే ఇంకో పదం చెబుతున్నాను, గర్విష్ఠులను ఏం చేశాడు? పడద్రోశాడు. ఆయన ఎవరిని ఎక్కించాడు? దీనులను. ఈరోజు నీ జీవితంలో ఆ దీన స్థితి నుంచి ఆయన ఏం చేశాడు? ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఉన్నతమైన స్థితిలోనికి నేను నడిపించాడు. ఆయన సింహాసనం ఇచ్చాడు. నేను ఆ సింహాసనం మీద ఏం చేశాడంట? కూర్చుండబెట్టినని రాయబడింది. దీన్ని ఏం చూపిస్తుందంటే రాజరికాన్ని చూపిస్తూ ఉంది. ఈరోజు మనల్ని ఏం చేశాడు? ఆయన రాజులుగా చేశాడు. పేతురు రాసిన పత్రికలో ఉంది కదా, ఇక రాజులైనా ఈరోజు నీ జీవితంలో దావీదు అన్న రీతిగా మనము కూడా ఈరోజు ఆయన్ని ఘనపరిచి ఆరాధించాలి. దాన్ని రాజుగా చేశాడు. ఈరోజు మనము రాజులం. ఎంత ధన్యత ఇచ్చాడండి, ఎంత భాగ్యం ఇచ్చాడు. ఆయన రాజు, ఆయన కుమార్తెలం. మనం కూడా రాజులము, రాణులమే. ఆ భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఇది ఒక ఉన్నతమైన లేకపోతే స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉన్నతమైన స్థితి గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన బలవంతులను పడద్రోసి దీనులను ఏం చేశాడు? సింహాసనము ఎక్కించాడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి రాజుగా, రాణిగా చేశాడు. ఎక్కడో దీన స్థితిలో ఉన్న నీ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ సింహాసనం మీద పడగొట్టి ఆయన సింహాసనం ఎక్కించి నిన్ను రాజుగా, రాణిగా చేశాడనేది మన జ్ఞాపకము చేయబడతాం. మూడో మాట మనం చూద్దాం. చూడండి దేని వాక్యంలో, లోకరాయన సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని, అదండి ఈ మాట ఇంకొక ఆమె పలికింది. ఎవరో చెప్తారా? ఏదో రూతు. చూడండి, రూతు గ్రంథంలోకి వెళ్దాం. రూతు పుస్తకము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నువ్వు నీ అత్తకు చేసినదంతయో. చూడండి ఎంత తేటమైన మాట రాయబడింది. మూడవదిగా ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించడండి. ఆమె ఏ స్థితిలో ఉంది? దీన స్థితిలో ఉన్నట్టుగా బోయజు చూశాడు. అందుకని ఆ మాట అంటే, ఏమి తెలిసి నా యందు లక్ష్యముంచి నన్ను కటాక్షించావు. ఏమి తెలిసి. దేవుడు మన అందరి పుట్టకమునిపే మన స్థితిని ఆయన ఎరిగిన దేవుడు. మన స్థితి తెలుసు ఆయనకి, మన స్థాయి తెలుసు, మన అంతస్తు తెలుసు, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో దేవుడు ఎరిగాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. బోయజు రూతు ఎడల కటాక్షం ఉంచినట్లుగా ఈరోజు మన ఎడల కూడా ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల కటాక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ కటాక్షము? దేవుని వాక్యంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, ఇక నిర్గమకాండము 33వ అధ్యాయము
17వ వచనం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో అక్కడ మాట చాలా శ్రేష్టమైన, నీ మీద నాకు కటాక్షము కలిగింది కనుక నీ పేరును బట్టి నేను ఎరుగుదును. ఎంత ధన్యత అండి! నీ మీద దేవుడు కటాక్షం చూపాడు, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతున్నాడు, నిన్ను ఎరిగాడు. నిన్ను ఎరిగి ఇప్పుడు ఏం చేశాడు? ఆయనలో ఒక కింద మాట మనం చూస్తే ఇంకా ఆయన్ని చెప్పదలుచుకోలేదు నేను. అక్కడ దేవుని వాక్యం, నా బండ మీద నీవు నిలువు అంటే మూడో మాట నేను చెప్పే మాట ఏంటి? ఆయన కటాక్షము మనల్ని ఆయనతో ఏం చేసింది? ఐక్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనతో మనము ఏం చేయబడింది? ఐక్యపరచబడింది, ఐక్యం చేయబడింది. ఇవన్నీ మీకు చూస్తే మీకు అర్థమైంది. ఈ మాట నేను చెప్పింది ఇప్పుడు ఎలా అర్థం కాదు. బోయజ్ ఎలాగో ఐక్యపరచబడ్డాడో, రూతు అలాగే ప్రభు కూడా మనలో ఐక్యపరచబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ మాటకి ఒక పదం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఆ మాట చదువుదాం. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమైంది, అనగా ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను అదండి ఏకము చేసిన, అంటే ఐక్యపరచాలి. ఒకప్పుడు ఎడముగా దూరంగా ఉన్న మనల్ని, అందుకనే ఒక పదం వాడింది ఆమె, పరదేశినైన నా ఎడల. ఆ మాట పరదేశినంటే ఆ దేశం తన కాదు, ఎక్కడో పరదేశులు, పరజనులం, దేవునికి దూరస్తులం. ఆయన దేవుడు జ్ఞాపకం చేసుకొని మన ఎడల తన కటాక్షం ఉంచి ఆయనలో మనల్ని ఏం చేశాడంట? ఏకము చేశాడు. ఎంత గొప్ప ధన్యత, భాగ్యం అనేది మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాను. ఇంకో మాట మీరు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. చాలండి. ఇప్పుడు 4వది ఏంటంటే ఆనందించెను. ఈరోజు మనకు దేవుడు ఏం చేశాడు? ఆనందమును కలగజేసి. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నట్టుగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలోనే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈ రక్షకుడు మన జీవితాల్లో ఏం కలగజేశాడు? ఆనందాన్ని కలగజేశాడు. అదే పేతురు రాస్తా అంటాడు, చెప్పన ఆసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఈరోజు ఇట్టి ఆనందం, ఇట్టి సంతోషం దేవుడు మన హృదయాల్లో కలగజేశాడు. అందును బట్టి ప్రభుని మనము ఆరాధించి ఘనపరచాలని మీకు మనవి చేస్తున్నాం. అన్న ఒక మాట అనేది ఆనందం గురించి మాట్లాడుతూ 1 సమూయేలు 2వ అధ్యాయము ఆ మాట మనం చదివి మనం ముగించుకుంటాం. మొదటి వచనం. మరియు అన్న విజ్ఞాపన చేసేలాగా నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. అది వరకు ఎలా ఉందండి? తన స్థితి ఎలా ఉంది? దుఃఖము, నిట్టూర్పు విడుస్తున్నాను, దుఃఖము విడుస్తున్నాను, బహు ఏడుస్తున్నాననింది. ఓ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయినాయి. మన తలల మీద ఏముంది? నిత్య సంతోషము, ఆనందంతో మనల్ని నింపాడు. ఈరోజు అట్టి సంతోషం, ఆనందములతో మనం నింపిన దేవుణ్ణి నువ్వు ఎలాగో ఆరాధించకుండా ఉండలేవు. ఎలాగో ఆరాధించకుండా ఉండగలవు. ఆయన ఆరాధిస్తాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏం చేసిందంట? ఆనందించు, రీజాయిస్.
ఈరోజు అంతే ఆనందాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి ప్రభుని మనం ఆరాధించి ఘనపరుస్తాం. మనం లేచి నిలబడి ఓ పల్లవి ఒక చరణం మనం పాడుకుందాం. రండి.